నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే మనతో డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఉత్తరప్రదేశ్లో ఒక మహిళ అయితే అతని భర్తకి అభిషేకం చేయడం అయితే జరిగింది. అసలు ఆ వీడియో వైరల్ అవుతుంది, ఎందుకని సార్? యాక్చువల్గా ఏంటంటే మనకు వైదాలు కానీ మంత్రోచ్చరణల విషయంలో కూడా వివాహ సందర్భంలో ఏం జరుగుతుంటుందంటే మా వివాహం సందర్భంలో జరిగే మంత్రాల అర్థాలు కానీ చివరికి కన్క్లూషన్ ఏం చెప్తుందంటే ప్రత్యక్ష దైవము ఆ శ్రీమన్నారాయణుడే నీకు హస్బెండ్గా వస్తున్నాడు, ఆయన ప్రతిరూపంలోంచి మీ వారిని చూసుకోండి అనే అర్థాలు ఉంటాయి. దాని అర్థం ఇది సహజంగా సూక్ష్మంలో మోక్షంలో అర్థమవుతుంటుంది కొందరికి. అంటే ఏంటంటే భర్తనే దైవంగా భావించడం తప్పేం లేదు, అట్లా అని చెప్పి మూర్ఖంగా చేయమని కాదు, కానీ అట్లా ఉంటుంది. అది ఏంటంటే అదొక భావన. మరి ఆ విషయాన్ని నిజంగా ఉత్తరప్రదేశ్ మహిళ గ్రహించిందేమో, భర్తని ప్రత్యక్ష దైవంగా భావించేసి శివరాత్రి పర్వదిన అతడే శివుడిగా భావించి అతన్ని భూమిలో పాతిపెట్టేసి అతనికి అభిషేకం చేసిన వీడియో ఒకటి వైరల్ అవుతూ ఉంది. దాంతో అందరు నవ్వుకున్నారు. ఎందుకు అంటే సరే, అది శివరాత్రి రోజు ఆమెకు తెలిసింది, శివరాత్రి పండుగ సందర్భంగా ప్రత్యక్షం కాబట్టి శివరాత్రికి చేసే పూజ అయితే చేసింది. అదే వినాయక చవితికి ప్రత్యక్ష దైవం అంటే ఆ వినాయకుని తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తుందా మరి అంటూ కూడా సెటైర్లు వేశారు. లేదు దీపావళి అప్పుడైతే ఆయన మీద టపాసులు కాలుస్తుందా అని కూడా సెటైర్లు వేశారు. సరే, భర్తను భావించి చేయడం తప్పేం లేదు, కానీ మరీ భూమిలో పాతి చేయడం అనేది కొంచెం అది కావాలని చేశారా ఏంటో క్లారిటీ అయితే లేదు, కానీ ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.